పరిపాలన ఏం సవ్యంగా లేదండి. ఏంటండి మామూలుగా ఆటోకి 10,000, మామూలుగా 10,000. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే వాళ్ళ ఇంట్లో తీసుకొని వాళ్ళకే ఇచ్చినట్టు డబ్బులు ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఏ ఒక్కరు ఒక రోడ్డు విషయంలో కానీ ఒక రైతుల విషయం ఏ విషయంలో కూడా ఇది జగన్ మార్క్ అనే విషయం ఏమీ లేకపోవటం అనేది చాలా బాధాకరం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా ఆయన చేశాడు అంటే ఒక పీడబ్ల్యూడీ గ్రౌండ్లో కట్టిన అంబేద్కర్ విగ్రహం తప్పితే మనకు ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన ఘనకార్యం ఏమీ లేదు. పరిపాలన ఏం సవ్యంగా లేదండి. ఏంటండి మామూలుగా ఆటోకి 10,000, మామూలుగా వాళ్ళకి 10,000, అదే మామూలుగా 10,000. ఈ చిన్న చిన్న ఏంటండి ఉచితాలు ఏంటండి, ఉచితాలు పెట్టేసి వాళ్ళ రైతు పరిస్థితి. వాళ్ళ రైతు రైతే రాజండి, దేశానికి రైతే రాజు. రైతు నుంచి ఏదైనా జరుగుతుంటుంది. ఈ ఏదో ఉచిత పథకాలన్నీ పెట్టేసి మామూలుగా ఇలాంటి అన్నీ ఇవాళ రైతును పట్టించుకునే పరిస్థితి లేకపోతే ఎక్కడ ఒక రోడ్డు మీద మామూలుగా తారేసిన సందర్భాలు లేవు. అన్నీ కుంటలమయం రోడ్లన్నీ. ఎక్కడ పల్లెటూళ్ళలో ఒక దోమల మందు కేంద్రం నుంచి ఎన్నో పథకాలు వస్తున్నాయి మామూలుగా ఈ పల్లెటూళ్ళకి. అలాంటిది అసలు ఏది నిరుపయోగంగా ఉన్నాయి ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా. ఏంటి సార్ అభివృద్ధి? అది తెలియదే ఉంది, కనపడుతూనే ఉందిగా. మన రోడ్లు చూస్తే కనపడుతుంది, మరి పల్లెల్లో వాతావరణం చూస్తే కనపడుతుందండి. ఏంటండి అభివృద్ధి? మనం అభివృద్ధి అని ఎలా అనుకోవాలి? దేనికి సార్? దేనికి సార్? మామూలుగా మిషన్ కుట్టే వాళ్ళకి సంక్షేమ పథకం 10,000, ఆటో వాళ్ళకి 10,000. ఈ 10,000 ఏమవుతుంది సార్? ఆటోకి 10,000 ఇస్తే ఏమవుతుంది సార్? డీజిల్ రేట్ ఎంత అండి? డీజిల్ రేట్ ఎంత? ట్యాక్స్లు ఎంత పెంచారు? ఆటోకి 10,000 ఇస్తే ఏమైందండి? సంవత్సరం మొత్తం మీద ఆటోకి 10,000 ఇస్తే తనకేమైంది? తనకు వచ్చే లాభం ఏంటి? 10,000లో తను ఏం సంపాదించగలడు సార్? లక్షల అప్పులు తెచ్చి ప్రజలు పంచడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది మరీ దారుణమైన పరిస్థితి అండి. ఉపయోగపడాలిగా సార్, ఇప్పుడు ఉపయోగపడాలిగా సార్. లక్షల అప్పులు తీసుకొచ్చినా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏ సార్? ఉచిత పథకాలు అంటారు, ఏదో చెప్తారు. అయ్యైనా అందరికి సవ్యంగా చేరుతున్నాయా? పల్లెటూళ్ళలో రాజకీయాలు మళ్ళీ దీనికి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవటం. మామూలుగా సచివాలయాల దగ్గరికి వెళ్తే లోకల్ నాయకులు ప్రభావం ఉంటుంది. ఆయనే వాడు కూర్చొని అన్నీ చేశారు, మా వాళ్ళు అందరికీ చేస్తున్నారండి. అక్కడ పల్లెటూళ్ళలో అదేం లేదండి. మామూలుగా వాళ్ళ నాయకులు వెళ్ళి ఆ పలానా వాళ్ళు చేసేయంటే చేయటం మినహా ఏమీ కనపట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే వాళ్ళ ఇంట్లో తీసుకొని వాళ్ళకే ఇచ్చినట్టు డబ్బులు ఉంది జగన్మోహన్ గారి పాలన. అంతకుముందు కరెంటు బిల్లు 200 వస్తే ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. ఆటో డ్రైవర్కి ఒకేసారి 10,000 ఇస్తున్నాడు. వాళ్ళ దగ్గర 20,000 తీసుకొని మళ్ళీ వాళ్ళకే ఒక 10,000 ఇస్తున్నాడు. 10,000 గవర్నమెంట్గా మిగులుతున్నాయి. కొంతమంది అమాయక ప్రజలు ఇప్పుడే తెలుసుకొని రిలీజ్ అవుతున్నారు, ఇప్పుడే మేలుకుంటున్నారు. ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వ వైఖరి పట్ల చాలా అసహనంగా, చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటానని. అది వైసీపీ పార్టీ చాలా భ్రమల్లో ఉంది. వాళ్ళు రైతులని నిరక్ష వైఖరి ఉండటం కూడా కారణం అదే. మాకు రైతులతో పని లేదు, ఎవరితో పని లేదు, మా పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి మొద్దు నిద్రపోతున్నారు. కేసీఆర్కి ఎలాంటి గుణపాఠం జరిగిందో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్కి అలాంటి గుణపాఠం జరిగింది. సార్, నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి? నిత్యావసర వస్తువుల ధరలు చాలా అధికంగా ఉన్నాయి. కరెంటు ధరలు అంటే నేను ఎక్స్ప్రెషన్లీ చెబుతున్నాను. మేము కరెంట్ ఆఫీసులకి పోయి కూడా చాలామంది బిల్లులు మేము వీడియోలు కూడా చేసాం. చాలామంది బిల్లులు కూడా కనుక్కున్నాం. అంతకుముందు 200 వచ్చే వాళ్ళకి ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు. అంటే వాళ్ళకి నెలకి 500 నుంచి 700 దాకా అదనంగా పడుతుంది. మామూలుగా ఏది సంక్షేమ పథకాలు ఇదేనా సంక్షేమ పథకాలు ఇచ్చేది? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ అయ్యే సగం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప వాళ్ళకి ప్రజల పట్ల మేమేదో పథకాలు ఇస్తామని చెప్పి భ్రమల్లో వాలంటీర్లను పెట్టి ఇంటింటికి పోయి మీకు మేము అది ఇస్తున్నాం అంటే వాళ్ళు కూడా ఉంగొడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కక్ష పూరిత వాతావరణం చేస్తున్నారు. వాళ్ళు చెప్పినవని వీళ్ళు నిజాలు అనుకుంటున్నారు. రేపు ఓటింగ్లో చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. 4.5 సంవత్సరాల్లో ఆలోచిస్తే పాలన విషయంలో అనుభవం రాహిత్యం కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఒక యువకుడు చక్కటిగా 151 సీట్లు ఇచ్చి 51% ఎక్కువగా ఓట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ప్రజలు. అంటే ఆల్మోస్ట్ డెమోక్రసీలో 51 అనేది మేజర్ పార్ట్. ఎందుకంటే 4-5 పార్టీలు నిలబడినప్పుడు 35-36 ఆ పర్సంటేజ్తో ఓట్లు గెలుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నడుపుతున్నా ఇతనికి పూర్తిగా 51% ఓటింగ్ ఇచ్చి అంత నెత్తి మీద పెట్టుకుంటే చివరికి అతని పాలనా రాహిత్యాన్ని చాటుకున్నాడు తప్పితే ఏ ఒక్క విషయంలోనూ కూడా
ఇదిగో ఇతని టైంలో ఇది చేశారు అనే విషయంగా ఒక్కటి కూడా లేదు. దీన్ని మనందరం కూడా చాలా బాధపడాల్సిన విషయం. అయితే ఒక విషయం మాత్రము మనకి ఎన్టీఆర్ అప్పటి నుంచి కూడా ప్రజలబ్ధికి పాలన అనే విషయం ఒకటి చెప్తూ వస్తున్నాము. కానీ వాలంటరీ వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాలి. కానీ వాలంటరీ వ్యవస్థ ఒకటి తప్పితే అతని మొత్తము గవర్నెన్స్లో ఏ ఒక్కటి కూడా ప్రజలకి సహకరించేది కానీ ప్రజలు అభినందించుకునేది కానీ ఏది లేకపోవటం. ఇంతకుముందు మన చంద్రబాబు కూడా అట్లాగే పసుపు కుంకాలను ఇచ్చాడు, ఓట్లేం పడలా. ఇవి తాత్కాలికంగా ఒక మనుషుల్ని మనం ఫేవర్ చేసుకోవచ్చు, ఓట్లు పడుకోవడం అనేది చాలా భ్రమ. ఆ భ్రమలోనే అతను కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి మళ్ళీ రావటం అనేది కానీ అసలు ఈ ప్రభుత్వం ఏ ఒక రోడ్డు విషయంలో కానీ ఒక రైతుల విషయం ఏ విషయంలో కూడా ఇది జగన్ మార్క్ అనే విషయం ఏమీ లేకపోవటం అనేది చాలా బాధాకరం. రాజధాని ఇక్కడే ఉంటుందని ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఈరోజు 3 రాజధానులు అంటున్నారు. దాని మీద పూర్తిగా ఏమంటే అతనికి బ్రెయిన్లో ఎందుకనో ఏమో తెలియదు కానీ ఒక వర్గం మీద వ్యతిరేకత మాత్రమే అతను నడిపిస్తుంది తప్పితే అతనికి పాలన పట్ల ఏ విధమైన అవగాహన లేదు. 3 రాజధానులు కాదు, ఒక్క సిటీని అతను మోడల్ సిటీ చేయలేకపోయిన వాడు 3 రాజధానులు చేసి ఏం ఉద్ధరిస్తాడు? జరిగేదే. ఇప్పుడు పెద్ద రాష్ట్రాల్లోనే ఒకటి ఉంటుంది. ఎక్కడన్నా ఏదైనా ఒక ప్రకృతికి సంబంధించిన బాగా చలిగా ఉన్న చోట్ల రోడ్డు ఇంకో చోట పెట్టడం ఇట్లాంటివి ఏదైనా సామాన్యంగా జరుగుతుంటే అసెంబ్లీ వరకు ఇది పాలన చేయడం కోసం శాసనాలు చేయడం కోసం చేసేవాళ్ళు. కానీ ఇట్లాంటిది ఎక్కడ లేదు. ఇతని ఆలోచన అంతా కూడా పూర్తిగా పనికిమాలిన వాడుస్తుంది. రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి నాకు ఓటేయండి అని చెప్పి ఆయన ఎన్నో మాయమాటలు చెప్పి మొత్తం మీద ఓటు వేయించుకొని పరిపాలనలోకి వచ్చిన తర్వాత వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఆయన మొదటి నుంచి కూడా ధ్వంసం చేస్తూ ఈరోజు వరకు కాలయాపన చేస్తూ ఒక్కటి కూడా ఆయన మరి ప్రజలకు ఉపయోగపడే పని ఏదో ఒక్కటి కూడా చేయలేదు. మనకు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా ఆయన చేశాడు అంటే ఒక పీడబ్ల్యూడీ గ్రౌండ్లో కట్టిన అంబేద్కర్ విగ్రహం తప్పితే మనకు ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన ఘనకార్యం ఏమీ లేదు. సరే అదంతా పక్కన పెడితే ఈరోజు దాదాపుగా ఈ సైక్లోను వచ్చి రైతులందరూ కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో ఎకరాకి 1,50,000 70,000 పెట్టుబడులు పెట్టి పంట వచ్చేసి కొట్టుకొని ఇంటికి తీసుకుపోయే పరిస్థితుల్లో నోటి దగ్గరకు వచ్చినటువంటి పంట ఈరోజు నేలపాలై వర్షం పాలై కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితుల్లో మరి కనీసం ఆయన ఈ రైతులను ఏ విధంగా ఆదుకోవాలి అనే మరి దాని మీద ఇంపార్టెన్స్ ఏమీ లేకుండా ఇప్పుడు ఈ పరిపాలన సాగిస్తున్నాడు. మరి వాళ్ళ కనీసం ఆయన వచ్చి వాళ్ళ గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని రైతుల దగ్గరికి పంపించి ఎంత నష్టం వచ్చింది, ఈ నష్టాన్ని ఎట్లా పరిహరించాలి, ఆయనకు ఎంతవరకు సాధ్యం, మిగతాది కేంద్ర ప్రభుత్వానికి ఏ దృష్టికి తీసుకెళ్లాలనే ఇది కూడా లేకుండా ఆయన మరి ఈ రోజుకి కూడా ఆయన అక్కడ ప్యాలెస్లో కూర్చొని మన ప్రెస్ మీట్లు పెడితే రైతులకి ఏమాత్రము ఒరిగేదేమీ ఉండదు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను. సంక్షేమ పథకాలు ఇచ్చారంటే అవి ప్రజల సొమ్మే కదా, అది ప్రజల సొమ్ము తీసుకొచ్చి సంక్షేమ ఫలం ఇస్తున్నాడు. అది ఇస్తున్నాడు, వెనక నుంచి మళ్ళీ ఏదో ఒక విధంగా ఆ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆయనే తీసుకుంటున్నాడు. దానివల్ల ఒరిగింది ఏం లేదు. ఏ ప్రజలను అడిగినా సరే, ఏ లబ్ధిదారుని అడిగినా సరే ఇదివరకున్న రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రేట్లు. మరి అవతల మన ఏ స్టేట్లో చూసినా గోవా చూడొచ్చు, యూపీ చూడొచ్చు, మరి అన్ని స్టేట్లలో కూడా మన పెట్రోల్ వచ్చేసి ఏ రేట్లు ఉన్నాయి, మరి ఈ స్టేట్లో ఎందుకు ఈ రేట్లు ఉన్నాయి? మరి అంటే నువ్వు సంక్షేమ ఫలాలు ఇస్తున్నావు, ఈ విధంగా మళ్ళీ తీసుకుంటున్నావు. దానివల్ల ప్రజలకు ఒరిగింది ఏం లేదని చెప్పేసి ఇదివరకు ప్రజలు అమాయకంగా ఉన్నారేమో, కానీ ఈరోజు ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత మీ వల్ల అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి ఎవరు ఏం చేస్తున్నారని తెలుసుకుంటున్నారు.